వెల్కమ్ బ్యాక్. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 223వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ మొత్తంగా 3074 కిలోమీటర్ల దూరం నడిచారు. పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కాజీపాలెం తిమ్మరాజుపేటలో దళితులతో సమావేశంతో నేటి పాదయాత్ర ముగియనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 223వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ మొత్తంగా 3074 కిలోమీటర్ల దూరం నడిచారు. పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కాజీపాలెం తిమ్మరాజుపేటలో దళితులతో సమావేశంతో నేటి పాదయాత్ర ముగియనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 223వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు నారా లోకేష్ మొత్తంగా 3074 కిలోమీటర్ల దూరం నడిచారు. పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కాజీపాలెం తిమ్మరాజుపేటలో దళితులతో సమావేశంతో నేటి పాదయాత్ర ముగియనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 223వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. సో నారా లోకేష్ యువగలం పాదయాత్ర 223వ రోజుకి చేరుకున్నట్లు తెలుస్తోంది. సో దీని గురించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, మరికొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 223వ రోజు ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే ఈ పాదయాత్రపై మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ దృష్టికి, చంద్రబాబు దృష్టికి, అదేవిధంగా లోకేష్ కి ఎటువంటి వినతులు వస్తున్నాయి? ఈరోజు పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. మహిళలు కూడా ఎంత లేట్ అయినా సరే నిరీక్షణ చేస్తా ఉన్నారు. మహిళలందరూ అంటే ఇక్కడ పాదయాత్రలో యువగలం పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం సామాజిక వర్గాల నుంచి ఏ సామాజిక వర్గం ఏ విధమైన ఇబ్బందులు ఈ సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో పడుతున్నారన్నది ఎక్కువగా వస్తుంది. నిన్న గౌర కమ్యూనిటీ ఇది వారి యొక్క విజ్ఞప్తులు చెప్పారు. ఈ రోజు మత్స్యకార కమ్యూనిటీ, కొప్పినవేలమ కమ్యూనిటీ, అంటే వారు ఒక సామాజిక వర్గంలో ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనందంగా ఉండేవారో సంతోషంగా, ఈ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారన్నది సమస్యలు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇది పార్టీ దృష్టికి తీసుకెళ్తారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి రాబోయే రోజుల్లో ఆ సామాజిక వర్గాలని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఎన్నెముగ్గా మనం ఎలా నిలబడాలన్న ఆలోచనతో రేపు మేనిఫెస్టో కూడా ఉంటుంది. రెండోది, అన్నింటికంటే యువకులు, చదువుకున్న యువకులు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా ఏ విధమైన
పరిశ్రమ గ్రోత్ లేకుండా ఎక్కడ కూడా ఇది వరకు లోకేష్ గారు ఉన్నప్పుడు దగ్గర లేదంటే 3 లక్షల ఉద్యోగాలు కల్పించారు, ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇండస్ట్రీలు పారిపోతున్నాయి. వీళ్ళు పెంచిన తారీఫ్, పవర్ తారీఫ్ అవనండి, హెరాస్మెంట్లు అవనండి, ఎమ్మెల్యేల హెరాస్మెంట్లు అవనండి, కంపెనీల మీద నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలన్నా అని చెప్పి విన్నతులు ఇస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ సమస్యలన్నీ కూడా చేసి సమస్యలే లోకేష్ గారని కూడా కమిట్మెంట్ ఇస్తూ ముందుకు సాగుతుంది. ఈ పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి. అందుకనే ఎక్కడికక్కడ పిచ్చెక్కినట్టు ఎమ్మెల్యేలు తీయడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఈ విధంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ తప్పితే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని చెప్తే తెలియజేస్తాను. సార్, అనకాపల్లి పార్లమెంటు ఇన్ఛార్జ్ బైరా దిలీప్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో మీ పార్లమెంటు పరిధిలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు ఏ విధంగా లోకేష్ కి ఈ విన్నవిస్తారు? లోకేష్ గారి పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒక చారిత్రకమైన పాదయాత్ర ఇది. ప్రతి గ్రామంలో నీరాజనాలు పెడుతున్నారు. మహిళలు, ముఖ్యంగా మహిళలు, యువకులు లోకేష్ గారి దగ్గరికి అసలు ముందుకు కదలనివ్వడం లేదు. ప్రతి గ్రామంలో సమస్యలు, అన్ని సామాజిక వర్గాల సమస్యలు తెలుస్తున్నాయి. లోకేష్ గారు కూడా చాలా సహనంగా, చాలా పరిపక్వతతో అందరినీ ప్రతి ఒక్కళ్ళ సమస్య వింటా, ముందుకెళ్తా, నోట్ చేసుకుంటా, వాళ్ళ టీంకి ఇస్తా. ఎందుకంటే ఈ సమస్యలన్నింటినీ రేపు అన్ని గుర్తుపెట్టుకొని పరిష్కరించాలనే ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక్కడ రైతులకి ఉత్పాదకత తగ్గిపోయింది, రైతులు గిట్టుబాటు ధరలు రావటం లేదు, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తారు. హైకోర్టు న్యాయవాది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ న్యాయవాదుల పరంగా ఎటువంటి వినతులు లోకేష్కి ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో సామాన్యులకే కాదు న్యాయవాదుల మీద కూడా విపరీతమైన పీడన జరుగుతూ ఉంది. దొంగ కేసులు పెడుతున్నారు. మేము చాలా సపోర్టివ్గా ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, వ్యవస్థలకు కానీ. ఎక్కడెక్కడైతే అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతున్నారో పసుపు సైనికులు కానీ, తెలుగుదేశం ప్రజలకు కానీ మేము చెప్పేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము మేము ఎప్పుడూ తోడుగా ఉంటాము. ఇటువంటి అన్యాయం జరిగినా కానీ మీరు బెదరకుండండి. ఒకసారి చూడండి లోకేష్ పాదయాత్రకి ఏ విధంగా అపూర్వమైనటువంటి స్పందన వస్తున్నారు. మహిళల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి. మీరు జాయిన్ అవ్వండి, సంఘీభావం తెలపండి అని విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతోంది. అయితే లోకేష్ పాదయాత్రకి అపూర్వమైన స్పందన వస్తోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.